అలాంటి మనుషులకి ఇండియాకి ఒక కనెక్షన్ ఉండాలా, ఒక ట్రాన్స్పోర్టేషన్ ఉండాలా, వాళ్ళందరినీ కూడా మన ఇండియన్స్ అనుకోవాలా, మన భుజమే చేస్తే ఇది మన బ్రదరేనా అనుకుంటాడు. అలాంటి వాళ్ళందరూ ఉన్నారండి. వాళ్ళందరూ అలాంటి ఇండియాలో అలాంటి గ్రామాలు ఎన్నో, నేను అన్నట్టు ఒక 20,000 గ్రామాలు 18,000 గ్రామాలు ఉన్నాయని నేను చదివాను. అలాంటి వాళ్ళందరికీ ఒక కనెక్షన్ కావాలా, వాళ్ళందరినీ ఇండియాలో కలపాలని ఒక మంచి మాట చెప్పాలని ప్రయత్నం చేసామాట అండి ఈ సినిమాలోనే. ఇలాంటి ప్రయత్నానికి రామ్ చరణ్ గారు ముందు నిలబడి తీసుకెళ్లారు. చరణ్ సార్, మిమ్మల్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇది ఆషామాషి కథ కాదు, అది నేను ఎలా నమ్మానో మీరు అలా నమ్మారు. దానికి రిజల్ట్ నిన్న ఈ 4 డేస్ నుంచి వస్తున్న అప్లాజ్ అండి. నా మొబైల్కి, నా సోషల్ మీడియా అకౌంట్స్కి మెసేజ్లు ఎలా వస్తున్నాయంటే 1 లైన్ రాసి వదిలేస్తలేదండి. చాలా మంచి సినిమా తీశారు, చాలా మంచి సినిమా. దాంట్లో ఫస్ట్ లైన్లో పెట్టేది రామ్ చరణ్ గారినండి. చాలా అంటే ఇలాంటి పెర్ఫార్మెన్స్ ఎప్పుడూ చూడలేదని చరణ్ సార్ని పొగుడుతూ ఉంటే చాలా హ్యాపీ ఉంది. దాంతోపాటు మంచి కథ తీసావు, మంచి కథ చెప్పావు, నన్ను కూడా పొగుడుతుంటే ఇంకా చాలా హ్యాపీగా ఉందండి. జగపతి బాబు గారు, ఈ సినిమాకి ఎంత ఇంపార్టెంట్ అంటే అప్పలసూరి క్యారెక్టరు, మీకు అప్పలసూరి క్యారెక్టర్ ఇలా డ్రైవ్ అవుతూ ఉంటుంది కథలోని, కానీ ఆ కాగడ వెలిగించింది అప్పలసూరి గారండి. పెద్దికి ఆ క్యారెక్టర్ని, ఆ వెలుగు కాగడ ఇచ్చింది అప్పలసూరే. జగపతి బాబు గారు లేకపోతే ఈ క్యారెక్టర్ నేను ఊహించుకోలేను. లాస్ట్లో కూడా అందుకే నేను ఈ స్టేషన్ వచ్చేసిన తర్వాత అప్పల వలస అని పెట్టామాట అండి స్టేషన్ ఇది. అప్పలసూరి క్యారెక్టర్కి జగపతి బాబు గారు అంత ప్రాణం పోసారండి. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఫ్యామిలీ, నేను రీల్స్ గట్రా చూస్తున్నా, చిన్నపిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతున్నారండి సినిమాకి. చిన్నపిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయి చూపిస్తున్నారు. నేను ఏదైతే ఫీల్ అయ్యానో ఫ్యామిలీ. నిన్న నేను దేనికి ఒక అల్లు స్టూడియో ఉంటే దానికి వెళ్ళి చూస్తుంటే అందరూ కూర్చొని స్క్రీన్ మీద ఎలా ఉంటే ఇలా బ్యాక్ తిరిగి చూసే ఆడియన్స్ని, స్క్రీన్ వైపు చూడలేదు. ఎందుకంటే డైలాగ్ వెంట చూస్తూ ఉంటే అందరూ కళ్ళంట నీళ్ళు తుడుచుకుంటున్నారండి. అంటే లాస్ట్ 40 మినిట్స్ నేను ఏదైతే నమ్మానో అది జరిగింది. సేమ్ టైం నేను చరణ్ సార్తో ఐమాక్స్కి వెళ్ళాం, ప్రసాద్ ఐమాక్స్కి వెళ్ళినప్పుడు చూసినప్పుడు చరణ్ సార్కి అందరూ లెగిసి హాస్పిటల్ సీన్ దగ్గర క్లాప్స్ కొట్టి అందరూ ఇలాగా హెడ్ బెండ్ చేసి చరణ్ సార్ అని నేషనల్ అవార్డు అని అరుస్తున్నారండి. అన్నా నీకు నేషనల్ అవార్డు వస్తుందని అరుస్తున్నారు. ఇంతకన్నా ఇది కదరా కావాల్సింది, నేను వచ్చిన పని అయిపోయింది, సినిమా చేసిన పని అని అనుకున్నా. థ్యాంక్ యూ అండి సతీష్ గారు, ఈ సినిమా నమ్మినందుకు, మీరు నాకు ఈ సినిమా ఇచ్చినందుకు లైఫ్ లాంగ్ మీకు రుణపడి ఉంటానండి. రవి గారు, అందరికీ థ్యాంక్ యూ అండి. ఈ సినిమా థియేటర్స్లో ఉంది, చూడండి. ఫ్యామిలీ సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేసినట్టు ఎంజాయ్ చేయండి. అమ్మమ్మ గారు ఇంటికి వెళ్తారు కదా, ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తాం కదా, అలాగే పెద్దిగాడి ఇంటికి వెళ్ళండి, చూడండి పెద్దిని. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ బుచ్చిబాబు గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు అంత భయపడాల్సిన అక్కర్లేదు, ఈరోజు మీకేం టాస్క్ పెట్టట్లేదు మేము. ఎస్, సో మరొకసారి